కీర్తనలు 36:4. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. ఎక్కడంట? వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. ఇదే నడత మాట్లాడండి. కాని నడతలు నడుచువాడు చెడుతనము వారికి అసహ్యము కాదు. రెండోది కాని నడత. ఏ నడత పౌలపుస్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పౌలపుస్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పేతురు అపొస్తలుడు అన్నాడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారట మనము తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మనకు అంటే ఇప్పుడు మనం క్రైస్తవులము, రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిసం పొందిన మనం అందరము ఏ అడుగు జాడల్లో నడవాలి? మాట్లాడండి రా. మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఆయన అంటే ఎవరు? ప్రభు అయిన మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల యందు నడుచున్నట్లు ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడట. పౌలయ్య గారు అంటాడు, నేను ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలో నడిచాను, యేసయ్యలా నడిచాను, ఆయన అడుగు జాడలో నడిచాను, మీరు నన్ను పోలి నడుచుకుని అంటాడు. ఇప్పుడు మనం అందరం నడవలసిన అడుగు జాడలు ఏంటి? యేసయ్య అడుగు జాడల్లో నడవాలి. యేసయ్య అడుగు జాడల్లో నడవాలని యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ఏంటంటే చదువమ్మ 22వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ ఆగండి. ఇది క్రైస్తవ నడక. భయంకరంగా తిట్టారంటే యేసయ్యని, ఈయన దూషించలేదు. ఆయన దూషించబడి ఎవరిని దూషించలేదు. నా వైపు చూడండి, ఈ నడత మనకుందా? నిన్నెవడైనా దూషించాడు భయంకరంగా, మరి యేసయ్య అడుగుజాడలో ఇదే కదా. యేసయ్య తన అడుగుజాడలో యందు మనము నడుచుకొనవలెనని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి ఏంటంటే ఆయన దూషించబడ్డాడంట కానీ ఎవరిని దూషించలేదు. ఇది క్రైస్తవ నడక. ఆయన దూషించబడ్డాడు. నీ అత్త దూషించింది, నువ్వు యేసయ్య అడుగుజాడల్లో యేసయ్య వలె క్రీస్తు నడత నడిస్తే నువ్వు దూషించకూడదు. ఇతరులు ఆయన దూషించబడి ఎవరిని దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. అన్నాడు, ఎవడో పనికి వాళ్ళోడు వచ్చి నెత్తి మీద ముసుగేసి పిడిగుద్దులు గుద్ది నువ్వు ప్రవచనాలు చెప్తావంటగా, నిన్ను కొట్టినాడు ఎవడో ప్రవచనాలు చెప్పు అన్నాడు. దబాలు అని కొట్టేసి మరొకడు వచ్చేసి చెంప మీద పెట్టి కొట్టాడు. పొడవాటి గడ్డాన్ని పట్టుకొని పెరికేశాడు. ఇప్పుడు ఆయన పుట్టింది మొదలుకొని నాజీరు కదండి, తన ఒంటి మీద ఎంట్రుక తీయలేదు. అలా గడ్డం పట్టుకొని పెరికేస్తే చంపల ఊడొచ్చిందట. నిష్కారణంగా కొడుతున్నారు, కొరట దెబ్బలు. శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని అరే నేను దేవుణ్ణిరా నా తడాకు చూపిస్తాడరా అన్నాడా? అనలేదు. నేను దేవుణ్ణిరా, రే నువ్వు సాగునుండో నా దగ్గర రాకునుండ్రో నేను తీర్పు తెచ్చుకుని ఉన్నానులా, ఎవరిని బెదిరించలా. ఈ మార్గంలో నడవటం తేలికంటారా? ఆయన దూషించబడ్డాడు కానీ దూషించలేదు. భయంకరంగా శ్రమ పెట్టబడ్డాడు, నిష్కారణంగా శ్రమ పెట్టబడ్డారు.
కానీ ఎవరిని బెదిరించలా. నేను కళ్ళెరితే చూసానా, నేను నోరు చేసుకున్నానా, ఏమైపోతావో అని అనలా, ఇటు గౌరవంగా చూడలా. ఏం మనిషి అండి, ఏం ప్రభు అండి. అసలు శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తన మీద తిరుగుబాటు చేయి వారి కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తన మీద తిరుగుబాటు చేయి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి జ్ఞాపము చేసి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు. తనను కొట్టిన వారిని గూర్చి, హింసించిన వారిని గూర్చి, శ్రమ పెట్టిన వారిని గూర్చి తండ్రికి ప్రార్థిస్తున్నాడు. దూషించబడి తిరిగి దూషించలేదు. ఏం మనసు అండి. దూషింపబడి దూషించలేదు. భయంకరంగా శ్రమ పెట్టబడి నా తడాకాయ అంటూ చూస్తారా అని అనలా, బెదిరించలా, మౌనంగా ఉండిపోయాడు. తన మీద తిరుగుబాటు చేయి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసి, నీ భర్త నీ మీద తిరుగుబాటు చేస్తాడు, నీ భర్త నిన్ను శ్రమ పెడతాడు, నీ భర్త నిన్ను దూషిస్తాడు, తిరిగి దూషించుకొని ఉండగలవా? నీ భర్త నిన్ను శ్రమ పెడతాడు, దేవుడే తీర్పు తీరుతాడులే అని అనుకుంటావా? బెదిరించుకొని ఉండవా? నీ ఎసరు పెడతా, నేను ఉప్పు పెడతా, నీకు కేసు పెడతా, నీ మీద తిరుగుబాటు చేస్తాడు. విజ్ఞాపన చేస్తావా? తిరుగుబాటు చేస్తావా? నీ నడత ఎలా ఉంది? ఎంత మంచి తల్లి అంటే నువ్వు కన్నబిడ్డలు పట్టించుకో, భర్తను పట్టించుకో. ఎంత ప్రార్థన పౌరురాలురా నువ్వు. అందుకేనగా మీ ఆయన ప్రార్థన రాకుండా పోయాడే. ఇది దేవుని నడక, ఇది ఆత్మీయ నడత, ఇది పరిశుద్ధ నడత. మనం దూషించిన వాడిని ఎవరిని దూషించిన అవసరం లేదు, మన శ్రమ పెట్టిన వాడిని బెదిరించిన అవసరం లేదు. ఒకప్పుడు నేను కూడా ఈ కోపకు చెందిన వాడినే, అంత పరిశుద్ధునేం కాదు. కాలం కడుస్తున్న కొలది, దేవుడు దెబ్బలు వేస్తున్న కొలది, నొక్కుతున్న కొలది యాకోబు తొడుగున్నరమే వసిలింది. మనకు అన్నీ వదిలినాయి, మనకు కాదు, నాకు కీళ్ళన్నీ వదిలినాయి. యాకోబుకి ఒక తొడగున్నరమే నొక్కాడు, కానీ నాకు అన్నీ నొక్కాడు దేవుడు. ఎక్కడెక్కడ నొక్కాలి అది నొక్కాడు. అన్నీ నొక్కిన తర్వాత ఈ మనస్తత్వం వచ్చింది. ఒకప్పుడు నాకు కూడా ఈ మనస్తత్వం లేదనే చెప్తున్నా. కాలం గడుస్తున్న కొలది, భక్తిలో ఎదుగుతున్న కొలది దేవుడు ఆ మార్పు తెచ్చాడు. ఇది దైవిక నడవత. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఇలా నడవాలి. ఏ నడత నడవాలి? మనము ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలని తన అడుగు జాడలను భూమి మీద మనకు మాదిరి పెట్టాడు. ఏంటి ఆయన అడుగు జాడలు? ఒకటి, ఆయన దూషించబడి ఎవరిని దూషించలేదు, శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. అంతేకాదు, తన మీద తిరుగుబాటు చేయి వారి కొరకు మరలా తిరిగి వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేశాడు. ఈ అడుగు జాడలో నడిచే మనస్తత్వం నీకుందా? ఇది దైవిక నడక. అందుకనే దైవజనుడు యేసన్ అంటాడు, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. ఎట్టెళ్ళాడు? నా వెనక రండి అన్నాడు. మరి యేసయ్య వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలంటే
దూషించిన పడిన వాడిని దూషించకూడదు, శ్రమ పెట్టిన వాడిని బెదిరించకూడదు, మన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు తిరిగి విజ్ఞాపన చేయాలి. ఇది క్రైస్తవ నడత, ఇది ఆధ్యాత్మిక నడత, ఇది భక్తి నడత, దేవుని పోలిన నడత. మరి ఈ నడత నడకకుండా మంచం మీదే పోరుండి, ఇప్పుడు కీర్తన 36:4 చదివి ముగించుకుందాం. వాడు మంచం మీదనే పాప యోచన యోచించును. ఈ కౌంటర్ ఎలా వేయాలి, నన్నోడి మీద ఎట్టనాలి, పగట్ట తీర్చుకోవాలి, ఆడికి ఎట్ట తిరిగి ఇది అప్పచెప్పాలి. మంచం మీదనే పాప యోచన అనాథరి ఎదురుపడదేగా. అత్త ఏదైనా అన్న రోజున, భర్త ఏదైనా అన్న రోజున, భార్య ఏదైనా అన్న రోజున ఇక్కడికి నిద్ర పట్టదో. దీన్ని తిరిగి కౌంటర్ ఎలా వేయాలి, ఎలా 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 అది అలా అది తీర్చుకునే దాకా నిద్రపోయాడు. ఇక మంచం మీదనే పాప యోచన యోచించును వాడు కాని నడతలు నడుచువాడు. ఆలోచించుకుంటాడు, 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 కాని నడతలు నడుస్తాడండి. ఇది కాని నడత, దేవుని బిడ్డలకు నడిచే నడత కాదు. ఇది పరిశుద్ధుల నడత కాదు. 2 విషయాలు మాట్లాడా. ఒకటి కాని మాట, 2 కాని నడత. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. కాని ఫలము, కాని మార్గం. ఈ రెండింటిని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించును గాక.